ఇటీవలే రానా టాక్ షోలో పాల్గొన్న నాగచైతన్య సినీ కెరీర్, ఫ్యామిలీ, పిల్లలకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. రానా 3-4 పిల్లలు కావాలా అని అడగ్గా దానికి చైతన్య ఒకరిద్దరు చాలు అంటూ బదులిచ్చారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నటి శోభితను వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 4న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తాజాగా ది రానా దగ్గుబాటి టాక్ షోలో పాల్గొన్న నాగచైతన్య సినీ కెరీర్, ఫ్యామిలీ, పిల్లలకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. మీ పెట్స్కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఈ క్రమంలో హోస్ట్ రానా వెంకీ మామల 3-4 పిల్లలు కావాలా అని అడగ్గా దానికి నాగచైతన్య ఒకరిద్దరు చాలు అంటూ బదులిచ్చారు. అలాగే తనకు కొడుకు పుడితే వాడికి రేస్ ట్రాక్ని తీసుకెళ్తానని, అమ్మాయి పుడితే తన అభిరుచులను గుర్తించి వాటిని ప్రోత్సహిస్తానని తెలిపారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని ఉందని, చిన్నప్పుడు పిల్లలుగా తాము ఎంజాయ్ చేసిన క్షణాలను మళ్లీ వాళ్లతో కలిసి ఆస్వాదించాలని ఉంది అంటూ నాగచైతన్య ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. మత్స్యకారుల కథనంతో శ్రీకాకుళంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన బుజ్జి తల్లి మిలియన్ల వ్యూస్తో ట్రెండింగ్లో ఉంది.